I surrender all to thee, I freely give. I will ever love and trust you in your presence daily live. Jesus, I surrender all to thee, I freely give. Jesus, I surrender all to thee, I freely
Praise the Lord. మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు యాకరువైనా దాకరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే
మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు? మనిషి పుట్టింది ఒకని నుండి, మరణమొచ్చింది ఆ ఒకని నుండి. మనిషి పుట్టింది ఒకని నుండి, మరణమొచ్చింది ఆ ఒకని నుండి. మనుషులంతా ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే. మనుషులంతా ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే. యాకరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడు మరణించగానే సారివి. కులమే లేదు, మతమే లేదు, ప్రాంతీయ తత్వమే లేనే లేదు. కులమే లేదు, మతమే లేదు, ప్రాంతీయ తత్వమే లేనే లేదు. మొదటి మనిషికి లేదు కులం, మనిషిని చేసిన దేవునిదే కులం. మొదటి మనిషికి లేదు కులం, మనిషిని చేసిన దేవునిదే కులం. యాకరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడు మరణించగానే శవాని. మనిషికి పుడితే మనుష్య కుమారుడు, రాజుకు పుడితే రాజకుమారుడు. మనిషికి పుడితే మనుష్య కుమారుడు, రాజుకు పుడితే రాజకుమారుడు. దేవునికి పుడితే దైవ కుమారుడు, మనుషులంతా దైవ కుమారులే. మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు? మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు? యాకరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడు మరణించగానే శవాని. మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు? ప్రేమ గల దేవుడే నీవే రావి మోచకుడవు, నీకు సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? తనతో పాటు నడిచిన వాళ్ళందరికీ ఆయన గురించి ఎన్ని విషయాలు తెలుసు. నేను చెప్పాలంటే ఈ సంఘం మొదలైన దగ్గర నుంచి, ఈ సోన్ బప్టిస్ట్ సంఘం ఇక్కడ పునాదులు వేసినప్పటి నుంచి ఈ మందిరం ఇంత రూపుదిద్దుగా ఉండడానికి, ఈరోజు మేము ఇంకా ఈ కుటుంబం మొత్తం ఈ సేవలో దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలు మేము కొనసాగుతున్నామంటే తల్లి తండ్రి చేసిన పరిచర్య. పిల్లలుగా మాకు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు దేవునిలో ఉండడం,
దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడం, దేవుని విశ్వాసంలో ఎక్కడ కూడా మేము తొలగిపోకుండా వాళ్ళు మమ్మల్ని వెంటుండి నడిపిస్తూ క్రమశిక్షణలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చినందుకు దీన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తను చాలా మంచి ప్రార్థన పరురాలి, అందరికీ తెలుసు. ఏదైనా ఒక విషయం అనుకునింది అంటే అది జరిగేంత వరకు దేవుని విడిచిపెట్టదు. దేవునితో కూడా పోరాడే మనిషి, అంటే ఆయనతో కూడా ఫైట్ చేసిన మనిషి, అడిగి పొందుకునే మనిషి. అంత విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకుంటూ వచ్చింది. తను చనిపోతుందని తెలిసినప్పుడు కూడా తను భయపడలేదు. ఎప్పుడు చనిపోతుందో, ఎన్ని గంటలకు చనిపోతుందో, ఏ రోజు చనిపోతుందో, ఎలా చనిపోతుందో అన్నీ మా అందరికీ ముందుగానే చెప్పి చివరి రోజు వరకు కూడా తన విశ్వాసాన్ని వదులుకుండా దేవుని వద్దకు చేరేంత వరకు, ప్రభు పిలుపుని అందుకునేంత వరకు తన జీవితాన్ని ఒక మాదిరికరంగా ఇక్కడ మాకు విడిచిపెట్టింది. ఆమె చేసిన ప్రతి పరిచర్యను మేము గుర్తు చేసుకుంటున్నప్పుడు తన ఊర్పు విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, మనందరం నడిపించే దానిలో కానీ ఒక పట్టుదలగా దేవుని ఎడల తనకున్న భయము, అలాగే నీతి కానీ, దేవుని ఎడల తనకున్న జాన్సన్ ఈరోజు స్టేటస్లో పెట్టాడు, ఐఎమ్ ప్రౌడ్ టు లైక్ ఈవెన్ ఏ పేరెంట్ ఫియర్ గాడ్ ఫియర్ పేరెంట్ అని. అంటే దేవునికి భయపడే ఒక తల్లి నాకు దేవుడు ఇచ్చినందుకు, దేవునిలో భయపడి అలాగే దేవునికి భయపడి మమ్మల్ని కూడా పెంచగలిగిన ఒక తల్లిని నాకు దేవుడు ఇచ్చినందుకు దాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇంకొంచెం మాతో ఇంకొన్ని సంవత్సరాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది, నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తుంది. కానీ 13 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో, మేము ఈ 13 సంవత్సరాలు తన లేని జీవితాన్ని మా కుటుంబం ముందుకు సాగింది అంటే అది దేవుడు మాకు ఇచ్చిన ఆదరణ, ధైర్యం. అలాగే దేవుడు మీ ద్వారా, విశ్వాసుల ద్వారా నిత్యంగా మా కుటుంబం పట్ల మీకున్న మక్కువ, మా కుటుంబం పట్ల మీకున్న ప్రేమ, ఆదరణ, అభిమానాల వల్లే మేము ఇంతవరకు సాగిపోతున్నామని దేవుని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్రమ గారి యొక్క క్రమశిక్షణ, మాట్లాడే విధానం కొద్దిగా బాధకరంగా అనిపిస్తుంది, కానీ తర్వాత మీరు తెలుసుకుంటారు ఆయన ఎందుకు మాట్లాడి. ఇంకా నేను విశాఖపట్నం నుంచి ట్రాన్స్ఫర్ వచ్చాను. వచ్చినప్పుడు పాక ఉంది అక్కడ. ఆ పాక ఉన్నప్పుడు చూశాను నేను. అయితే అప్పటి నుంచి నేను చర్చలో రాలేదు, కానీ ఈ చర్చి మారిన తర్వాత నేను చర్చలోకి వచ్చాను. అప్పటి నుంచి పాస్టర్ గారు విజిట్ చేసేదానికి ఇంటికి తీసుకొచ్చేది. ఆ క్రమశిష్టమే వేరుగా ఉండేది. ఆ మాటే కొట్టినట్టుగా ఉండేది, ఆ మాట దండించినట్టుండేది. కొట్టినట్టుండేది, దండించినట్టుంటుంది, కానీ చాలా ప్రేమ. బండి మీద మేము వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు పట్టి నిచ్చి నోట్లోనే ఉంటుంది. పాస్టర్ గారికి ఆమె మాట నోట్లోనే పెడుతూ ఉంటాడు. ఆ మాట చెప్తాడు. దుఃఖమైన మాట వచ్చినప్పుడు కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి పాస్టర్. ఆ కళ్ళనీళ్ళు నా పైన పడుతుంటాయి, బైక్ పోతానే ఉంటుంది. ఆ కళ్ళనీళ్ళు చెట్టలు ఎగిరి నా వెనక పడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాడు. ఇంకా దుఃఖపడుతూ ఉంటాడు. ఎప్పుడు పాస్టర్ గురించి చెప్పాల్సింది, ఎక్కడైనా చెప్పాల్సింది. ఆయన పక్కన ఇంకా ఎవరికి స్థానం లేదు, ఆయన పక్కన ఎవరికి కూర్చున్న దానికి కూడా అర్హత లేదు. ఎప్పుడు పాస్టర్మే ఉంటుందంట, ఆయన నోట్లోనే పెడుతూ ఉంటాను. ఇప్పటికే ప్రేమిస్తాను. 13 సంవత్సరాలు ఎలా గడిచిపోయింది, నిన్న అన్నట్టుగానే ఉంది, కానీ 14 ఏళ్ళైతే వచ్చాం. ఇంకా మన మధ్యలోనే ఉన్నట్టుగానే ఉంది ఆమె జ్ఞాపకాలు, ఆమె మాట. మరి పాస్టర్ గారు ఎప్పటి నుంచో తెలుసు నాకు. అప్పుడు కూడా మేము ఉన్నాం. ఆ చెట్టు కింద పెట్టారు, కొద్దిమందే ఉన్నాం. ఆ చెట్టు కింద కూడా మేము పాస్టర్ గారు కొద్దిమంది అక్కడ చేరి మరి ఆరాధన జరుపుకొని ఫస్ట్ చందా నేనే పట్టాను. అది కూడా అక్కడి నుంచి ఆరాధనకు జరుపుకుంటూ మరి పాస్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ ఒక మాట చెప్పారు, ఎవ్వరు ముసుగు లేకుండా ఉండకూడదు, ప్రతి ఒక్కరు ముసుగేసుకోవాల్సింది, లేకపోతే వచ్చన్నా వేసి లేచి వెళ్ళేవాళ్ళు. రెండోది, పిల్లలు ఎవరు ఏడవకూడదు, పిల్లలు అస్సలు నిశ్శబ్దంగా ఉండదు. మూడోది, ఫుల్ అయిపోయింది చర్చి, ఎక్కడ ఖాళీ ఉండేది కదా అసలు. జరిగి లైన్గా కూర్చోవాలి అందరూ. మరి అంత క్రమశిక్షణగా ఉండేది, అసలు చర్చి పట్టేది కాదు. బయట కూడా కూర్చునే వాళ్ళు. ప్రతి వారం ఎవరు రాకపోయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి
మళ్ళీ మరుసటి వారం చర్చిలో కనపడాలి. మరి పాస్టర్ గారు ఎప్పుడు దేవుని యొద్ద ఉంటుంది. మరి అంత భక్తి పర్రాలు, ప్రార్థనా పర్రాలు, మరి కుటుంబాన్ని పాస్టర్ గారిని అందరినీ దేవుడు దీవించాలని కొద్ది మాటలు దీవించాలి. నన్ను నడిపించును కొనిపోవును నిరంతరము నన్ను నడిపించును పరలోకముకే కొనిపోవును యేసు చాలును చాలును యేసు చాలును చాలును సమయమైన స్థితికైనా నా జీవితము యేసు చాలును. నీతిమంతులను జ్ఞాపకం చేస్తున్నాము, ఆశీర్వాదకరం గమనించండి. మరి ఆమె నీతిమంతురాలు కనుకనే ఆమెను మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. 13 సంవత్సరాలు దాటేసినా కానీ మరి దైవ సేవకురాలు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే నిజంగా ఆమె చేసిన పరిచర్య, ఆమె యొక్క జీవితము ప్రభావవంతంగా ఉంది కనుకనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2000 సంవత్సరాల పూర్వము ప్రభువు యేసుక్రీస్తు చనిపోయి ఉండగా ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్నామో ఆ రీతిగా నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరమని ప్రభు పేరిట మరలా మీకు మనవి చేస్తున్నాను. దైవ సేవకురాల యొక్క మాటను కదా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె యొక్క తీరు, ఆమె యొక్క వాక్యం, ఆమె ప్రార్థన, ఆమె సాక్ష్యం, ఆమె పాటలు అని ఇక్కడ జ్ఞాపకం చేశారు. దాన్ని మనం తలపోసుకుంటున్నాం. యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు పిల్లరా శిష్యులను చూసి లోకం నన్ను ఏమనుకుంటుందని చెప్పని అడుగుతున్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటంటే తను లోకానికి తెలియజేయాలి. అది మనలో మనం తెలియజేసుకోవడం కంటే కూడా యేసుక్రీస్తుని భూలోకంలో తెలియజేయాలనే ఒక మనసును కలిగించి శిష్యులను రేపాడు ఆయన. వారు చాలా విధాలైన మాటలు చెప్తారు అక్కడ, ఏలియావని మోషేవని అట్లా అట్లా అని చెప్తారు. సడన్గా మీరేమనుకుంటున్నారని చెప్పని అంటారు. పేతురు అంటాడు కదా, అప్పుడు నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను ఎరుగుదునని. నువ్వు ఎరిగి తిరిగేవు నువ్వు కాదు మాట్లాడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నీ అంతటి నువ్వు మాట్లాడలేదు. అంటే దేవుడు బయలుపరిస్తే తప్పనిచ్చి నీకు అసలు నా విషయం తెలియదని చెప్పానని. కనుక యేసుక్రీస్తు విషయం మనం తెలుసుకొని ఉండాలి పిల్లరా. అసలు యేసుక్రీస్తు ఏమైనాడు, యేసు అంటే క్రీస్తు అంటే ఏంటి అర్థం, ఆయన ఏమని అర్థం చేసుకుంటున్నాం, ఆయన జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకొని నడిపించబడుతున్నాం. ఈనాడు క్రైస్తవులు అంటే అందరూ క్రైస్తవులే. క్రీస్తుని పోలి నడిచే జీవితము, నిత్యత్వానికి వారసులయ్యే యొక్క భాగ్యము కలిగి జీవించాలి కదా. ప్రతిదినం మన జీవితాలు మార్చబడుతుండాలి, దేవునికి సమీపస్థలమై ఉండాలి. ప్రభు రాకడ చాలా సమీపమైంది పిల్లరా. ఎట్లా ఉన్నామో అట్లాగానే ఉంటే ఇట్లాంటి దైవ సేవకురాలను జ్ఞాపకం చేసుకుని కూడా ఏం ప్రయోజనం అవుతుంది? అద్భుతమైన పరిచర్య చేసి ఇంకా చాలు నా కుమార్తెను రాని దేవుడు పిలిచాడు, ఆమె అక్కడికి వెళ్ళిపోయింది. ఆమె పని చేసి ముగించెళ్ళింది. మరి నీవు చేస్తున్నావా పని? దేవుడు నీకు పని అప్పగించాడా లేదా? ఏం పని అంటే క్రీస్తు ప్రభుని ప్రకటించడం, నీలో నుంచి ప్రతిబింబించడం, యేసయ్యని నీలో నుంచి కనుపరచడము. ఒక ఆశ్చర్యకరమైన మాట పిల్లరా, దేవుని యొక్క మాటతో సృష్టిని చేశాడు. ఎన్ని మాటలు మనం వింటున్నాం ఆయనవి. ఆయన మాట, ఒక మాట చేత సృష్టిని కలిగించాడు, దయ్యాలు పోగొట్టాడు, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించాడు. ఎన్ని మాటలు వింటున్నామో, ఎన్ని మాటలు మనం కలిగి ఉన్నామో, ఒక్క మాటన మనలో నుంచి బయటికి రిలీజ్ అయ్యి ఏదైనా ఒక మహత్యమైన కార్యం చేయడానికి కార్యసాధకంగా మార్చబడుతుందంటే లేదు పిల్లరా. పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించిన వారంగా ఉన్నాం. ఈనాడు మన జీవితాలు అటు దైవ సేవకురాలని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆమె ప్రసంగం, ఆమె యొక్క తీరు, ఆమె ప్రార్థన, ఆమె భక్తి, ఆమె విధేయత ఇవన్నీ కూడా మనకి ముంగుర్తుగా కదా ఆమె ఉంచిపోయింది. మీరు అంటా ఉన్నారు స్త్రీల సమావేశంలో ఎవరు లేకపోతే ఒక్కటి కూర్చుంటుంది అక్కడ దైవ సేవకురాలు అని చెప్పానని అంటున్నారే, కానీ మీరు కూర్చోగలరా? కూర్చుంటున్నారా?
కూర్చోలేనప్పుడు ఆ మాట చెప్పుకోవడం అసలు అనవసరం కదా. డబ్బాలు కొట్టినట్టు ఉంటుంది అన్నమాట అది. వారు ఎందుకట్ట మాదిరి ఉంచిపోయారంటే మనమట జీవించాలని చెప్తూనే ఉంటాం కానీ జీవించలేం మనం. ఈనాడు మైక్ ఇస్తే చాలా మంది ప్రసంగాలు చేస్తారు, బ్రతుకుండదు. ప్రభువు ప్రసంగాలు చేయమని కాదు, బ్రతికి చూపించమని చెప్పానని. 27వ అధ్యాయం 50వ వచనంలో మత్తయి సువార్తలో పిల్లారా, ఆయన కేక వేశాడు ప్రాణం ఇడిపించేటప్పుడు. 4 కార్యాలు జరిగినాయి అక్కడ. తెర పైనుండి కిందకి 2గా చినిగిపోయింది పిల్లారా. పైనుండి కిందకి 2గా చినిగిపోయింది. భూమి గజగజగజ మునిగిపోయిందంట. బండలు పగిలిపోయినాయి. సమాధులు వెలిగించబడ్డాయి. ఈనాడు మన మాటలు శక్తివంతంగా ఉన్నాయా? 5వ అధ్యాయం 24వ వచనం యోహాను సువార్త అక్కడి నుంచి చదివినట్లయితే పిల్లారా, సమాధుల్లో ఉన్నవారు దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క శబ్దం వింటారంట. శబ్దం అంటే నోట్లో నుంచి వచ్చే మాట. అది శక్తివంతంగా ఉండాలంటే ప్రభువుని మనం ఉంచుతూ ఉండాలా. కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు అంటాడు కదా, మీ దేహము దేవుని మూలముగా మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకి ఆలయమైనదని మీరు ఎరగరా? దేవునికి మనం నివాసముగా ఉండి దేవుని మనం ఉంచుకునే అర్హత కలిగి ఉంటే నువ్వు నోరు తెలిసినప్పుడు దేవుడే మాట్లాడేది. ప్రైజ్ ది లార్డ్. అది కార్యం జరిగించేది పిల్లారా. నీ బ్రతుకు మార్చబడుతూ ఇతరులకు ప్రయోజనకరంగా ఒక సాక్షార్థంగా ఉంటాం. అంత అద్భుతమైన సేవకురాలుగా ఆమె ఉండిపోయింది కదా. ఫాదిరి అమ్మ కానీ భూలోకంలో ఒక మాదిరి. వారు మాదిరి చూపించిపోయారు. మాదిరిగా జీవిస్తున్నాం మనం. ఆమె పాటలు మాకు భలే గుర్తు, ఆమె ప్రార్థనలు మాకు గుర్తు అని చెప్పారంటే గుర్తు నువ్వట చేస్తున్నావా? చేయమనే కదా వాళ్ళు నేర్పించింది పిల్లరా. సొలొమోను సామెతల గ్రంథం, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవారైనా తొలగిపోరు. వారు నేర్పించారు, నేర్చుకొని ఆ ప్రకారం నడిపించబడుతున్నామంటే లేదు. లేనప్పుడు ఇంకెందుకు అవి చెప్పుకోవడం మనము? కనుక పిల్లరా, బ్రతుకు కావాలా మనకి, జీవించాలా, ప్రభుని కలిగి జీవించాలా. ఏదో మైక్ ఇచ్చినప్పుడు నాలాగా మాట్లాడేసి కాదు. మైకు లేనప్పుడు నీ ఒంటరి జీవితంలో దైవత్వాన్ని నేను విడిపించి కూడని భాగ్యాన్ని కలిగి నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. అది నీ పరలోక రాజ్యానికి యోగ్యురాలుగా మార్చబడతావు, యోగ్యుడిగా మార్చబడతావు. త్వరగా యేసుక్రీస్తు రాకడ రాబోతున్నారా? అప్పుడు అమ్మగారిని తీసుకొస్తాడు దేవుడు పని నుంచి. మనం ఒకవేళ ఆ దినాన్ని దగ్గర సజీవులుగా ఉంటే మనం చూస్తామని కలుసుకుంటాం. ఇది కదా గొప్ప భాగ్యం. దీనే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ మాటల చేత మీరు ఆదరించుకోండి ఒకరినొకరు. మనకి నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. ప్రైజ్ ది లార్డ్. ఒక నిరీక్షణ ఉంది, సిగ్గుపరచదు. నా తల్లి వస్తుందని తన బిడ్డలకును, దైవ సేవకురాలు వస్తుందని విశ్వాసులకి. నా భార్య, ఆత్మీయ భార్య, నాకు తల్లి అని కూడా అంటాడు పాస్టర్ గారు. నాతో కూడా జయరాజు గారితో మాట్లాడి చాలాసార్లు మాట్లాడున్నాడు. నేను కొన్నిసార్లు ప్రయాణం చేస్తున్నాను, రాత్రులు చెప్తుంటాడు, ఏడుస్తా, బాధపడతా. మరి అయ్యగారు కూడా ఆమెను చూస్తారు, అమ్మగారిని. కనుక చూడండి, ఆ భాగ్యమే లేకుండా చూడలేని జీవితం కలిగి జీవించడము ఎంత దౌర్భాగ్యం అని ప్రభు పేట మనవి చేయొచ్చు. సిద్ధపడదాం దైవరాజ్యానికి అని ప్రభు పేట మనవి చేయొచ్చు. మాటలు ముగిస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవ గొప్ప పరలోకపు తండ్రి, మా మంచి కాపరివి, మా మంచి దేవుడు నాయన తండ్రి, ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయమున ఆత్మీయ సమయం గురించి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. వారి ఎంతటో ఆయన ఎందు విశ్వాసము కలిగి మంచి పోరాటము పోరాడి ఈ లోక యాత్రను ముగించుకొని అయ్యా నీ చెంత చేరడానికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు అయ్యా. మిగిలిన వారు కూడా అటు రీతిగా అడుగు జాడల్లోనూ ఆయన అటు రీతిగా ఆయన అన్ని విషయాల్లో నీకు ప్రియమైన బిడ్డలుగా భయభక్తులు కలిగి ముందుకు సాగిపోయే కృపను మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తునామమున పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ జ్ఞాపకార్థ స్థితి కూడకు చేసిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి కూడొచ్చిన సంఘాలకి, అభిలాషులకి మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నమ్మకమైన నామములో శుభంలో కొందరు తెలియపరుస్తున్నారు.
మరి తల్లి మా మధ్య లేనప్పటికీ కూడా మా కుటుంబ సభ్యురాలు మేము కోల్పోయినా మీరు మా కుటుంబ సభ్యులుగా ఉంటూ అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఈ పరీక్షలు ఇంకా ఘనంగా వాడుకున్నట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ శాశ్వత నిత్య సన్నిధి సహాయము కాపుదల భద్రత ఈ రాత్రి ఈ కార్యక్రమంలో కలిసి దేవుని మహింపండి. ఆత్మీయ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ స్థుతించుకుంటూ ఆత్మదేవుడు సదా తోడై నడిపించిన ఆమేన్.